మెగాస్టార్ చిరంజీవి గారు పాలిటిక్స్ నుంచి బయటకొచ్చిన తర్వాత 'ఖైదీ నంబర్ 150' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారనమాట. సో, చాలా రోజుల తర్వాత ఆయన ఫ్యాన్స్ ఆ సినిమా చూసిన తర్వాత చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. ఆయన ఫ్యాన్సే కాదు, మొత్తం ఓవరాల్‌గా సినీ అభిమానులందరూ ఆయన మళ్ళీ స్క్రీన్ మీద చూసేయడానికి చాలా రోజులు వెయిట్ చేశారనమాట. సో, 'ఖైదీ నంబర్ 150'తో ఆ కోరికైతే తీరిపోయింది వాళ్ళకి. సో, మళ్ళీ 'బాస్‌ని' చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూడడంతో వాళ్ళు పండగ చేసుకున్నారనే చెప్పాలనమాట. సో, ఆ తర్వాత ఆయన నుంచి వచ్చింది 'సైరా నరసింహారెడ్డి' సినిమా. సో, 'సైరా నరసింహారెడ్డి' సినిమా బానే ఉంటది. బట్ కొంచెం కమర్షియల్‌గా ఆ సినిమా రీచ్ అవ్వలేదని చెప్పాలి. సో, ఆ తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని 'బాబీ' గారితో 'వాల్తేరు వీరయ్య' సినిమా తీశారనమాట. సో, 'వాల్తేరు వీరయ్య' సినిమా మరోసారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. చాలా వరకు నిర్మాతలకి ఆ సినిమా ప్రాఫిట్సే మిగిల్చాయని చెప్పాలనమాట. ఆ తర్వాత 'బోలా శంకర్' తీశారనమాట. సో, 'బోలా శంకర్' కూడా కొంచెం నిరుత్సాహపరిచింది. సో, ఇప్పుడేంటంటే చిరంజీవి గారు 'వశిష్ఠ' డైరెక్షన్‌లో 'విశ్వంబర' సినిమా తీస్తారనమాట. ఈ సినిమా యాక్చువల్‌గా సంక్రాంతికి రిలీజ్ కావాలి. బట్ గేమ్ చేంజర్ రావడంతో ఈ సినిమా కాస్త సంక్రాంతి నుంచి సమ్మర్‌కి పోస్ట్‌పోన్ అయిందనమాట. సో, ఓకే, సమ్మర్‌కైనా మేబీ మార్చ్ ఆ టైంలో రావచ్చేమో అని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి. ఇంకా అఫీషియల్‌గా కన్ఫర్మ్ డేట్ అయితే ఇవ్వలేదు. అయితే 'విశ్వంబర' తర్వాత చిరంజీవి గారు ఏ డైరెక్టర్‌తో వర్క్ చేయబోతున్నారనే విషయం గురించి ఇప్పుడు బాగా డిస్కషన్ జరుగుతుంది. సో, 2 డేస్ నుంచి శ్రీకాంత్‌తో వర్క్ చేయబోతున్నారని చెప్పారనమాట. అదే 'దసరా' డైరెక్టర్ ఉన్నారు కదా! సో, ఆయనతో వర్క్ చేయబోతున్నారని న్యూస్ వచ్చింది. నిన్న అది అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిందనమాట. నాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఈ మూవీని. సో, ఈ మూవీ ఒక భారీ స్కేల్‌లో రాబోతుందంట. అండ్ ఈ మూవీ ఒక రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుందని కూడా ఒక న్యూస్ తెలుస్తుందనమాట. సో, మరి చూద్దాం మరి. సో, మరి 'ఇంద్ర' సినిమా తర్వాత మళ్ళీ చిరంజీవి గారు ఆ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో ఒక మూవీ చేస్తున్నారని తెలుస్తుంది. సో, పక్కా ఈసారి రికార్డ్స్ అయితే బ్రేక్ చేసేస్తారు. ఆ తర్వాత ఎవరు చేయబోతున్నారనే విషయం గురించి ఆలోచిస్తే సో, అనిల్ రావిపూడి గారు కూడా లిస్ట్‌లో ఉన్నారని తెలుస్తుందనమాట. సో, ఆయనతో కూడా ఒక ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ ఒకటి చేయబోతున్నారంట. సో, చిరంజీవి గారికి ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ జోనర్‌లో ఆయనకి మంచి అనుభవం ఉంది కాబట్టి సో, ఈసారి ఫ్యాన్స్ అయితే ఆ క్యారెక్టర్‌లో అదే అనిల్ రావిపూడి గారు రాసే క్యారెక్టర్‌లో చిరంజీవి గారు చేశారంటే మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారనమాట. సో, ఆ తర్వాత సో, బిగ్గెస్ట్ కొలాబరేషన్ లాగా అనిపిస్తుందనమాట. సందీప్ రెడ్డి వంగ గారితో ఒక మూవీ అయితే ఉండబోతుంది. సో, పక్కా ఉంటుందని తెలుస్తుందనమాట. ఒకవేళ ఈ కాంబినేషన్ మాత్రం సెట్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ బద్దలవుతాయి. సో, ఈ కాంబినేషన్ మోస్ట్ పవర్‌ఫుల్ కాంబినేషన్ ఇది. సో, పక్కాగా ఫ్యాన్స్ అయితే ఈ కాంబినేషన్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తా ఉంటారు. మేబీ ఈ సినిమా ఉండొచ్చని తెలుస్తుంది. సో, ఒకవేళ ఈ సినిమా ఉండాలని మనం కూడా కోరుకుందాం. సందీప్ రెడ్డి వంగ గారి రైటింగ్ స్టైల్‌లో చిరంజీవి గారు గాని యాక్ట్ చేశారంటే మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలవుతది. బట్ చూద్దాం మరి. సో, నెక్స్ట్ అయితే పక్కాగా 'దసరా' డైరెక్టర్ అయిన శ్రీకాంత్ గారితో ఒక మూవీ అయితే ఫిక్స్ అయిపోయారనమాట. ఆ తర్వాత ఏ డైరెక్టర్‌తో వీళ్ళిద్దరు అనిల్ రావిపూడి గారు అలాగే సందీప్ రెడ్డి వంగ గారితో ఏ మూవీ చేస్తారనేది కొంచెం వెయిట్ చేసి చూడాలి. అయితే ఈ న్యూస్ పైన మీరేమనుకుంటున్నారు? నెక్స్ట్ చిరంజీవి గారు ఏ మూవీ ఏ డైరెక్టర్‌తో వర్క్ చేస్తే బావుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.